ఆఫ్ గవర్నమెంట్ లాగా ఉండగా అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏముంటుంది వాసుదేవ్ గారు అక్కడ? ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని ఇండివిజువల్ ఐడెంటిటీగా ఉంచి దీనికి అన్ని చేసే బదులు దీన్ని దానిలో అదే దశల వారీగా తన స్వతంత్ర ప్రతిపత్తిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోల్పోయే దిశగా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తారు. కాదు స్వతంత్ర ప్రతిపత్తి ఇవన్నీ మా కాదు వాసుదేవ్ గారు. మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈస్ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలా ఉండాలనేది మన ఆంధ్రప్రదేశ్ వాసుల కోరిక. అది ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. ఏది ప్రైవేటైజేషన్ అయిపోకుండా గవర్నమెంట్ సెక్టర్ లో ఉండడం అనేది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందులో ఉన్న వ్యక్తులను కూడా ప్రక్షాళన చేయాలి. అవి కూడా జరిగితేనే మంచిదన్నాం. అన్ని మీరు మీ వేవ్ స్టోరీ అదే మంచి విషయాలు ఎలా చెప్తున్నారో ఇందులో ఉన్న ఏమేమైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కూడా అందరూ మాట్లాడాలంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఇండివిజువల్ గా స్ట్రైట్ గా మాట్లాడితే అవుతాయా అవి కూడా మీరు ప్రస్తావన చేయాలి వాసుదేవ్ గారు. అంటే దాని లాసుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటనేది కూడా మీరు చేయాలి. అంటే మీ దగ్గర ఆ డేటా లేదని నేను అనట్లేదు. అల్టిమేట్ గా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి నేరుగా చెప్పమంటారా? అంటే మీరు నొచ్చుకోనంటే ఒక విషయం చెప్పమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం, మళ్ళీ చెప్తున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే పేరుతోటి మీరు ఉత్తరాది పెత్తనాన్ని విశాఖపట్నం మీద రుద్దటం వల్ల నష్టాల్లోకి వెళ్ళింది. స్పష్టం అది. అసలు అదే అంటున్నాను. ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఫస్ట్ నిర్మలా సీతారామన్ గారు సరే, ఆవిడ రోల్ ఆవిడ ప్లే చేస్తారు, మిగిలిన వాళ్ళు ప్లే చేస్తున్నారు. అదేగా చెప్పేది. మీరు ఇంకెలా కన్నా ఏమండి, ఆవిడ మన రాష్ట్రానికి కోడలండి. అత్తారింటికి దారి ఏదైనా ఆవిడ చూసుకుంటుంది. మీ భలేవరే పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఆవిడ ఉండగా ఇది అవ్వదు. సరే, ఆ విషయాన్ని పక్క తీసండి, మీరు ఇక్కడ కన్విన్స్ అవుతారు. రెండోది, ఉత్తరాది పార్టీ అనే బ్రాండ్ వేళ ఉత్తరాదిలో కన్నా వేళ దక్షిణాల్లోనే వేళ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అనుకోని స్థానాలు అంటే పర్సంటేజో లేకపోతే ఇది బ్యాట్స్మెన్ లో టాప్ ఆర్డర్ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే కిందకు వచ్చేటప్పుడు తక్కువ ఉంటుంది. అలా టాప్ ఆర్డర్ కన్నా లోవర్ ఆర్డర్ ఎక్కువ కొట్టారు. మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. వేళ ఓన్ చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని. మేము పోనీ మీరన్న రాజకీయ లైన్ లోకి వచ్చేస్తాను. వేళ ఇది నిలబడితే పార్టీకి కూడా మోస్ట్ స్ట్రెంగ్త్ కదండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానమో మేము ఈ రాష్ట్రానికి ఏమేమి చేస్తామో భారతీయ జనతా పార్టీ నిలబడి ఉన్నదని ఈ చర్మలైనా మేము గట్టిగా నిలబెట్టుకుంటే మాకే అడ్వాంటేజ్ కదా. ఇవ్వని రాష్ట్రాల కన్నా ఇచ్చిన రాష్ట్రాలకి, నిలబెట్టిన రాష్ట్రాలకి ఇవ్వడానికి ప్రేమ ఉందని మీరు ఎందుకు అనుకోకూడదు? ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు కానీ బీజేపీ కూడా అనుకోవాలి కదా. చెప్తారండి, బీజేపీ కూడా అనుకోవాలంటున్నా. అలా అని కాదండి. ఇందాక పాదయాత్ర వెంకటరెడ్డి గారి పైకి వెళ్ళి ఇందాక ప్రశ్న నేను సమాధానం చెప్పనంటారు. అసలు పైకి వెళ్ళి ఏం అడిగారని ఏం అడగలేదు. ఎవరి శ్రీకృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి పక్షానికి ఏం కావాలో కోరుకో అని ఊరికి అలా నిలబడి పైన చక్రం తిరుగుతూ వరం ఇవ్వడానికి అక్కడ మోడీ గారు ఉన్నారు. నాకేం అవసరం లేదు, కేవలం మీ దర్శన భాగ్యం చాలని వచ్చేసేవారు కిందకి. ఇప్పుడు అలా కాదు. రాష్ట్రానికి ఏం కావాలని గట్టిగా ఇవి కావాలి అవి కావాలి రోజువారీగా పిండుతున్నారండి. ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తీసుకుని అమలు చేసేవారు ఉండాలి కదండి. ఇప్పుడు ఆ రెండు ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరు మీరు ఇంతకుముందు మళ్ళీ 14 to 18 లో కింద అప్పుడున్న డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీరు బయటకు తేవడానికి అసలు మీరే కాదు. ఎందుకంటే చెప్తున్నారు కదా మీరు చెప్పినట్టు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పైన మోడీ గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్. అసలు ఈసారి ఆగే సూచన లేదు. ఏమంటే నిజంగా ఇటువంటి డిఫరెన్సెస్ ఆగితే ఇవాళ డిబేట్ లో ఉన్నారు కదండి భారతీయ జనతా పార్టీని మేము కూడా నిలదీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్సలెంట్ అండి రామ్ కుమార్ గారు. ఇందాక నుంచి మీ చేత ఈ మాట అనిపించడం కోసం ఇంత డిస్కషన్ నేను నడిపించాను. మీలో ఆ కంబాటింగ్ స్పిరిట్ ఉన్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్. ధన్యవాదాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. చిన్న మాట, ఆఖరి మాట. ఈవేళ సెయిల్ డైరెక్టర్ గా ఒక ఆయన విశాఖపట్నంలో ఉన్నారు మా పార్టీ నుంచే. ఆయన మా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర భారీ పరిశ్రమ సహాయ మంత్రి మన రాష్ట్రంలో ఉన్నారు నర్సాపురం నుంచి. వీళ్ళందరూ కలిసి దీన్ని సేవ్ చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు కూడా సేవ్ చేయలేకపోతే ఇంకెప్పుడైనా సేవ్ చేయగలరా? మాకైతే నమ్మకం ఉందండి సేవ్ చేస్తారని. అడ్డుపడే వాళ్ళు అడ్డుపడకుండా ఉంటే చాలు. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్నాథ్ గారు మీరేమంటారు? అదే నేను ఇందాక చెప్పాను కదా, బీజేపీ యొక్క విధానము, వాళ్ళ విధానం ఏంటంటే గవర్నెన్సే తప్ప నాట్ డూయింగ్ బిజినెస్ అనేది వాళ్ళ విధానం అని చెప్పాను.